ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నేను నమ్మకంగా ప్రేమిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాను. దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాను. మందిరాన్ని ప్రేమిస్తున్నాను. దైవ సేవకుని ప్రేమిస్తున్నాను. దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తున్నాను. దేవుని కట్టడలన్నిటినీ ప్రేమించి అనుసరించి నడుస్తున్నాను. అయితే నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ దుఃఖం, ఏమైపోతుందో ఏమో. దేవుని ఒక్కనే నేను నమ్మాను. నా జీవితంలో ఎందుకు ఈ శోధన, నా బిడ్డలకే ఎందుకు ఈ పరిస్థితి, లేదా నా కుటుంబంలోనే ఎందుకు ఈ యొక్క అనారోగ్యం సోకింది అని ఉదయకాల సమయంలో ఏంటబ్బా అని సందేహంలో సతమతమవుతున్నావా? దేవుడి ఉదయకాల సమయంలో ఆయనను ప్రేమించే నీ జీవితంలో ఆయన ఒక అద్భుతం చేయాలి. ఇవన్నీ ఎందుకొరకు, తను రానున్న దినాల్లో ఏం చేయబోతున్నాడు నీ జీవితంలో అని నీ జ్ఞాపకం చేయాలని ప్రభు ఆశపడుతూ ఒక వాగ్దానం నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమించే వారికంట ఏది జరిగినా అది మేలు కలుగుటకే జరుగుతుందంట. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. ఉదయకాల సమయంలో ఏదేదో జరిగిపోతుందని బైబిల్ దుఃఖాన్ని సంతోషంగా, ఇప్పుడున్న ప్రతి ప్రతికూలతను ప్రభువా మేలుగా మార్చబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.